బ్రేకింగ్ న్యూస్. రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ బీజేపీ దీనిపై మహాధర్నా నిర్వహించబోతోంది. మహాధర్నాలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు కమలనాథులు. ప్రజావంచన పేరిట ఈ మహాధర్నా నిర్వహించబోతోంది బీజేపీ. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం. సార్ వెంకట్, ప్రజా వంచన పేరిట బీజేపీ మహాధర్నా నిర్వహించబోతోంది. ధర్నా ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? ధర్నాకి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఈ ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ధర్నాలో ఏ అంశాలపైన ఎటువంటి డిమాండ్స్ లేవదీయబోతోంది బీజేపీ? రాజేష్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి కాబట్టి ప్రజాపాలన విజయోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముఖ్యమంత్రి అన్ని జిల్లాలు కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కానీ అందుకు ధీటుగా, అందుకు భిన్నంగా బీజేపీ ఇది ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, ఇది ప్రజా వంచన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఇంద్రపార్క్ వేదికగా మహాధర్నకు మొత్తం కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం చూసుకోవచ్చు. ఒకసారి మరికొద్ది సేపట్లో ఉదయం ఇప్పుడు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహాధర్నా ఉంటుంది. ప్రధానంగా గల్లంతైన గ్యారంటీలు, నెరవేరని హామీలు, కాంగ్రెస్ వంచనకు రెండేళ్లు, బీజేపీ మహాధర్నా అంటూ కూడా స్టేజ్ మీద ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇవాళ మొత్తం కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ కూడా ఈ మహాధర్నాకు హాజరవుతున్నారు. ఈ మహాధర్నాలో బీజేపీ రెండేళ్ల పాలన, అట్లనే ఏదైతే హెల్ట్ పేరుతో భూములు బదలాయింపులు కావచ్చు, అట్లనే మున్సిపాలిటీలు విలీనం కావచ్చు, ఈ నగర వ్యాప్తంగా అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చనేటువంటి కాంగ్రెస్ పార్టీ పైన మొత్తం కూడా ఇవాళ ఛార్జ్ షీట్ కూడా విడుదల చేయబోతుంది బీజేపీ. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం. మొత్తం ఈ 8 జిల్లాల నుంచి ఈ మహాధర్నకు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేపట్టబోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడకు ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యం. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ అధ్యక్షుడు, అట్లనే ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలకంగా రాబోతున్నారు. ఇక్కడ నుంచి ఛార్జ్ షీట్ విడుదల చేస్తారు. ప్రధానంగా రెండేళ్ల పరిపాలన పైన, అట్లనే గత బీఆర్ఎస్ విధానాలే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది అన్నది ప్రధానంగా ట్యాగ్ లైన్ తో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం స్టేజ్ చూసుకోవచ్చు. ప్రధాన నేతలందరూ కూడా ఇప్పటికే వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందరూ కూడా బిఎల్ సంతోష్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పార్టీలో ఒక జోష్ అయితే వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం. అంతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నారు. అసలు ఏంటి మహాధర్నా ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాం. మన ఏం చెప్పబోతున్నారు మహాధర్నా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సంబరాల్లో మునిగి తేలుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఎత్తి చూపేటువంటి బాధ్యత కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. తప్పకుండా మేము భావిస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం ద్వారా రోజు ఎట్లాగూ 2 సంవత్సరాలు గడిచిపోయిందంటే పుణ్యకాలం గడిచిపోయినట్టే. ఇక మిగిలి ఉన్న ఈ 2 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం ఎన్నికల ఘట్టంలోనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఈ మిగిలిన 2 సంవత్సరాల్లో కనీసం కొంతైనా ప్రజలను వంచి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతనైనా వారు ఇచ్చినటువంటి దృష్టి కేంద్రీకరిస్తుంది ఆలోచన లేని పక్షంలో ఖచ్చితంగా అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానాన్ని, స్థానాన్ని, అసమర్థతను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ ధర్నా ద్వారా. సో అది మొత్తం రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. మొత్తం కూడా రెండేళ్ల ఏదైతే ప్రజా పరిపాలన అంటుందో దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్తాం, ప్రజా పరిపాలన ఎండగడతాం అనేది ప్రధానంగా నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ మహాధర్నా ప్రారంభం కాబోతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ప్రజా వంచన పేరుతో బీజేపీ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందిరాపార్క్లో కాసేపట్లో ధర్నా మొదలు కాబోతుంది. ప్రజా వంచన పేరుతో మహాధర్నా నిర్వహిస్తోంది